ఇంకోటి ఏపీకి సంబంధించిన రోడ్ల మీద ఒక పెద్ద వివాదం నడుస్తుంది. అమరావతికి సంబంధించి ఏమో రోడ్లు వేస్తుంటే అది 6 లైన్ 4 లైన్ 5 లైన్ వేసేసేమో అక్కడ కిలోమీటర్కి 130 కోట్లు 140 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ చిన్న మధ్యతరగతి రోడ్లు కావచ్చు, లేదంటే గ్రామ పంచాయతీలకు సంబంధించిన రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, దానికోసం మేము మళ్ళీ సెస్సులు పెంచి పెట్రోల్ రేట్లు పెంచి రోడ్లు వేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ వస్తున్నారు. అమరావతి చూస్తేనేమో అలా, మిగతా రోడ్లు చూస్తేనేమో ఇలా. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఇంకా ప్రతిదీ అమరావతితో పోల్చుకుంటారు, దాంట్లో ఇంకా సందేహం లేదు. చంద్రబాబు గారు ఎందుకంటే పరిస్థితి బాగాలేదు అంటాడు, పరిస్థితి బాగాలేకపోతే వాడు మాత్రం పెడతా ఉంటారు వీళ్ళు. ఇప్పుడు అంతే, రైతులకి గిట్టుబాటు ధర లేదు, డబ్బులు లేవండి అంటాడు. ఇప్పుడు ఉదాహరణ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, 5,000 కోట్ల రూపాయలు అయితే కాలేజీలన్నీ నిర్మాణం అయిపోతాయి కదా. 5,000 కోట్లు దాదాపు 2,000 చిల్లర కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మీరు ఇవ్వాల్సింది 3,000 కోట్లు. 3,000 కోట్లు పెట్టి 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మంది ప్రజలకు ఆరోగ్యం వస్తుంది రాష్ట్రంలో. రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఒక మెడికల్ కాలేజ్ కోవడానికి మాత్రం 3,000 కోట్లు లేదు, కానీ 1,00,000 కోట్లు పెట్టి అప్పు చేసి అమరావతిలో కడతా ఉంటారు. ఆడ అప్పు చేసేదిలో ఇంకా చేయాలి, 15,000 కోట్లు అప్పు చేయడానికి తల ప్రాణం తక్కువచ్చింది. కానీ ప్రజలు అట్ట పోల్చుకుంటారు. ఇక్కడ మీరు 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 ఇప్పుడు అదే క్వశ్చన్ అడిగారు కదా, అక్కడ మాత్రం టోల్ ప్లాజాలు సెస్ వేసి వసూలు చేస్తారంట, ఇక్కడ మాత్రం 600 కోట్లు 500 కోట్లు పెడతారంట. ప్రతిదీ ఇంకా పోల్చుకుంటారు. కాబట్టి డబ్బులు లేవు కాబట్టి నేను ఇక్కడ ఏమంటారు, ఇప్పుడు రోడ్లు లేని డబ్బులు లేకుండా, న్యాయమైన ప్రశ్నే.